లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది, స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది, సేవ చేసినప్పుడు ఆత్మ వికసిస్తుంది. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో దరిద్రుడు అనేవాడు కూడు లేని పేదవాడు కాదు. ఐశ్వర్యం ఉన్న వేరొకరికి ఉపయోగపడని వాడే నిజమైన దరిద్రుడు. ఇది వాస్తవం. ఎవ్వరి మాటలు మనసుకు తీసుకోకండి, ఎందుకంటే వారి ప్రవర్తన వారి వారి బుద్ధిని బట్టి ఉంటుంది. మనసు శాంతిగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరులు ఏమంటారో కాదు, నీవు ఏం కావాలనుకుంటున్నావో స్పష్టంగా తెలుసుకో. క్లారిటీ వచ్చిన రోజు నుంచే కన్ఫ్యూజన్కు చోటు ఉండదు. నీ జీవితానికి సరైన కెరీర్ని నువ్వే ఎంచుకుంటేనే అదే నిజమైన కంబ్యాక్. నీ నిర్ణయం నీ భవిష్యత్. ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు మహాసముద్రం కంటే చాలా గొప్పది. మంచి నడవడికయే మనిషికి విలువను కలిగిస్తుంది. అది లేకపోతే మనిషి చెల్లని డబ్బు వలె విలువను కోల్పోతాడు. ప్రతి మనిషికి ఒక ఆలోచన తీరు, ప్రవర్తనా శైలి ఉంటాయి. దీనినే మనం వ్యక్తిత్వం అంటాం. వీటిని సక్రమమైన మార్గంలో అభివృద్ధి పరచుకోవడమే వ్యక్తిత్వ వికాసం. మనసు దగ్గరైతే మాటలు అవసరం లేదు, మౌనమే చాలు. పలకరించే కనులకు పరిచయం అవసరం లేదు, చిన్ని నవ్వు చాలు. మీరు ఏకీభవిస్తారా?